నానా ఆ బాబంకులు సంతోష్ వచ్చిరు కదనే, ఏం మాట్లాడుకున్నారు? ఉన్న విషయం చెప్పిన బిడ్డ. సంతోషంను మరి ఆ బాబునైతే తోలిచ్చిన, మరి వాళ్ళు వేసిన తర్వాత తెలుస్తుంది ఏ విషయం అయినా. వాళ్ళతోటి నువ్వు కూడా పోతే మంచిగుండు కదా, మరి వాళ్ళని ఎందుకు పంపించరు? అరే అల్లుతో నీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి, నాకు అర్థం కాదు. నీ బిడ్డకి అసలే పిల్లలు పుట్టరు, నీ ఎట్లా సంవత్సరాలు చేయాలంటాడు, నీ ఏం సమాధానం చెప్పాలి? నాన్న అక్కేమన్నా కావాలని చేసిందా అని అనుకోకుండా అట్లా ఏదో జరిగిపోయింది. నువ్వు కూడా వాళ్ళతో పోయి అల్లుడ మా బిడ్డ ఇట్లా కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయిందని మాట్లాడుతుంటే వేరే ఉండేది కదా. సరే బిడ్డ, ఇప్పుడు దోస్తాను కాబట్టి ఆ బాబు సంతోష్ అన్ననిచ్చి తోలిచ్చిన, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళు వచ్చిన తర్వాత స్టెప్ తీసుకుంటా. సరే నాన్న, కావాలంటే నేను అమ్మ కూడా వస్తాం. ఎటు చేసి అయినా సరే అక్కకు బావకు విడాకులు ఇవ్వకుండా చూడాలి. వాళ్ళిద్దరు మంచిగా కలిసి ఉండి పెళ్ళైన కొత్తలు ఎట్లున్నారో అట్లుండేటట్టు చేయాలి నాన్న. సరేనే పనవాళ్ళు అయితే పోయి రాని మాట్లాడి రాని, వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను అట్లా. సరే నాన్న, ఒక్కసారి అయితే అన్నకు ఫోన్ చేయి, మరి అక్కడ మాట పెరిగి గొడవలకి నాకు ఆగల. ఏ గొడవ ఉంది అయితే బిడ్డ, నేను ఫోన్ చేసి మాట్లాడతారా తెలుసుకుంటా కదా. నమస్తే మామ. నమస్తే అల్లుడు, బాగానా? బాగానే ఉన్నా మామ. ఏమైందిరా సంతోషం? మామనేమో మాట్లాడదామని చెప్పేసి వచ్చిండు, ఇటు మా బామ్మడి తత్తాడు. దేని గురించిరా? బా నమస్తే బా. ఏమైందిరా సంతోషం? ఏంది అల్లుడు, మరి అన్ని తెలిసిన నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంది? దేని గురించి మామ? రే నాదన్ను సంగీతది మా ఇద్దరు ముచ్చట గురించేనారా మామ అడిగేది. అల్లుడు, మీరు మంచిగా కలిసి ఉంటోళ్ళు, విడాకుల కోసం ఎందుకు పోతాళ్ళు? మీరు చాలా మంచిగా ఉంటోళ్ళు కదా. మామ ఇప్పుడు మా బామ్మర్ది వాళ్ళు మరి వీడు నీకు ఏం చెప్పుకున్నా నాకు అది తెలియదు. ఇప్పుడు మాకు పెళ్ళైన 6 నెలలకే ఆమె కాలు పోక అయితే నాకు తెలియకుండా టాబ్లెట్ వేసుకుంటే దానివల్ల ఎఫెక్ట్ అయ్యి అసలు మాకు పిల్లలు పుట్టకుంటేనే అయిపోయింది. ఇక చెప్పు, గిట్లైన తర్వాత నేను ఆమెతో ఏమైనా సంసారం చేయాలి, ఎందుకు కలిసి ఉండాలి? ఇప్పుడు మనం బతికేదే పిల్లల కోసం, ఇంత కష్టపడి సంపాదించేదే పిల్లల కోసం. అట్లాంటిది నాకు పిల్లలే పుట్టిన తర్వాత నేను వాళ్ళ చెల్లెతో ఏం సంసారం చేయాలి, ఎందుకు కలిసి ఉండాలి? అందుకే విడాకులు తీసుకుంటే అయిపోతుంది కదా. అల్లుడు, ఆ భగవంతుడు రాసింది అనుకో, విడిపోవడం ఎందుకు అల్లుడు, కలిసి ఉండాలి. మామ ఎట్లా కలిసి ఉండాలో చెప్పు. అది తెలియకుండా చేసిందా? అన్నీ తెలిసింది, కావాలని చెప్పేసి నాకు చెప్పకుండా గట్లా చేసుకొని ఇప్పుడు నన్ను గట్లా మోసం చేసింది దాంతో నేను ఎట్లా కలిసి ఉంటా చెప్పు? నువ్వే ఒకసారి ఆలోచించు. లేదు మామ, నేను ఎవరు చెప్పినా అసలు అయినా తెలుసుకోలేదు, నాకైతే కంపల్సరీ విడాకులు కావాలి. ఇక బావా ఈ విషయంలో మీరు తప్పేం లేదు బావా, తప్పని మన చెల్లెలు బావా, మీ ఇద్దరు కలిసి ఉండి బావా, ప్లీజ్ బావా అర్థం చేసుకోండి బావా, ప్లీజ్ బావా. ఎట్లా కలిసి ఉండాలి నీ చెల్లెతో చెప్పు? ఎట్లా కలిసి ఉండాలి? నేను ఇంట్లోకి పోతే దాని ముఖం చూస్తే నాకు అది చేసిందే మొత్తం గుర్తుకొస్తుంది. గత 3 సంవత్సరాలకి వెళ్ళి ఎంత టార్చర్ అనుభవిస్తాను నీకు తెలుసా? ఒక్కరోజు నేను ఇంత ప్రశాంతంగా పండుకున్నది లేదు. అదే బావా, తప్పంతా నా చెల్లెలు బావా, ప్లీజ్ బావా మీరు అర్థం చేసుకోండి బావా, మీరు దండం పెడతా బావా, మీ కాలు మొక్తా బావా, ప్లీజ్ బావా. నువ్వు నాకు దండం పెట్టినందుకు, నన్ను బతలాడేందుకు? నేను నీ చెల్లె మంచి గురించి ఆలోచించే చెప్తానా మామ? నేనైతే దాంతో సంసారం చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పటికే 3 సంవత్సరాలకే తాగి నా హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకున్నా, నాకు ఒక్కరోజు ప్రశాంతత లేకుండా అయిపోతుంది. నాకు డైవర్స్ ఇచ్చేసాయి, నీ చెల్లకు ఇంకా వాళ్ళ మంచోన్ని ఇచ్చి పెళ్ళి చేసేసుకో. నేను కూడా నాకు తగ్గట్టు ఎవరినో చేసేసుకుంటా, ఇక ఎవరి బతుకు వాళ్ళు బతుకుతాం అంతే. కానీ నేనైతే ఇట్లా ఈ బాధలు భరించుకుంటా నేను బతకలేను. అల్లుడు, పిల్లలు పుట్టాను నువ్వే అన్నావు, వేరే వాళ్ళు ఎట్లా చేసుకుంటావు అల్లుడు పెళ్ళి? ఏమున్నది మామ, ఇప్పుడు ఎట్లయినా సెకండ్ మ్యారేజే కదా, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయమని చెప్పేశాను, అయిపోతుంది. ఇది చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక నేను కూడా చేసుకుంటే నాకు సెకండ్ మ్యారేజ్, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకుంటా, లేదంటే బయటలో చేసుకుని వాళ్ళని గంట. నాకైతే ప్రాబ్లం ఏం లేదు కదా, ప్రాబ్లం అంతా వాళ్ళ చెల్లెకానే ఉన్నది. ఇక అట్లాంటప్పుడు నేను ఎందుకు అనుభవించాలి? ఇదంతా కాదు అల్లుడు, మీరే పాపనో బాబనో దత్తత తీసుకొని కలిసి మంచిగా మీరు జీవించులు ఇద్దరు. అట్లా కాదు మామ, ఇంకా అనాథ పిల్లల్ని ఏమన్నా దత్తత తీసుకొని నేను వాళ్ళని సాదుకోవాల్సిన అవసరం నాకేమున్నా చెప్పు? నాకన్నా ప్రాబ్లం, ఎవరికన్నా ప్రాబ్లం, వాళ్ళ చెల్లెకన్నా ప్రాబ్లం. దానికి నేను ఎవరినో దత్తత తీసుకొని సాదుకుంటే ఆ పిల్లల్ని పెరుగుతా అంటే వాళ్ళని చూసినప్పుడల్లా నాకు వీళ్ళ చెల్లె చేసింది గుర్తుకొచ్చి నాకు ఎట్లుంటుంది చెప్పు? ఎట్లుంటుంది నువ్వే ఆలోచించు ఒకసారి. ఇగో మామ శివ, ఇదైతే వాడి మనసులో ఉన్నది, వాడి మనసులో ఉన్నది మొత్తం చెప్పిండు. ఇక గత 3 సంవత్సరాల నుంచి వాడు ఎంత బాధపడతాను నేను చూస్తాను. కొంచెం ఇప్పుడే మంచిగా అవుతాడు తాగుడు బంద్ చేసి. ఇక మీరే ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పులు. ఇక అల్లుడు, ఇదంతా కాదు కానీ ఇంకొక 4 రోజులు టైం ఇస్తానా, ఆలోచించుకొని చెప్పు. 4 రోజులు కాదు మామ, దాంతో నేను ఒక రోజు కూడా ఇంట్లో ఉండి సంసారం చేయలేను. నేను ఫైనల్ మామ ఒకటే చెప్తానా, వాళ్ళ చెల్లె మాత్రం నా ఇంట్లో ఉండద్దు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను పంపిస్తే నేను కొట్టి తన్ని పంపించాలని చెప్పి నన్ను బాధ అని చెప్తారు. నేను మీ ముందే చెప్తాను మా బామ్మడితోటి వచ్చి వాళ్ళ చెల్లెని ఇంటికి తీసుకోమని చెప్పేసాను. ఇక ఇంతకు మించి అయితే నేను చెప్పలేను మామ, మీరే అర్థం చేసుకోండి. బాబా దండం పెడతా బా, ప్లీజ్ బా, ఆగండి బా, చెల్లెని తీసుకొని పో బా బా.
ఎట్లా నా మా బావ పిలుతాను అప్పుడు చేయకుండా పోతుండు. శివ మీ చెల్లెని తీసుకుపోయి మీ ఇంటి దగ్గర పెట్టుకో, కొద్ది రోజులు దూరం ఉంటే అదే సెట్ అవుతుంది. సరే అన్న నేను ఇంటికి పోయి అమ్మ వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా ఇక.